ఎట్టకెలకు గనుల శాఖ మాజీ ఎండీగా ఉన్నటువంటి వెంకట్రెడ్డిని అయితే పోలీసులు వేటాడి పక్కాగా స్కెచ్ చేసి నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో హైదరాబాదులో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రధానంగా 2 స్కాముల గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. ఒకటి లిక్కర్ స్కాము, 2 శాండ్ స్కాము. ఈ శాండ్ స్కాములో కర్త కర్మ క్రియ అయినటువంటి వ్యక్తి వెంకట్రెడ్డి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వెంకట్రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. గత నెల 11వ తేదీన ఏసీబీ తొలి కేసు కూడా నమోదు చేసింది. వెంకట్రెడ్డి అండతోనే నాడు ఇసుకంలో వేల కోట్ల అక్రమాలు, ప్రాథమికంగా గుర్తించిన 2,566 వేల కోట్ల రూపాయల అక్రమాలన్నీ కూడా వెంకట్రెడ్డి అండదండలతోనే సాగాయి. లీజు కేటాయించడం కానివ్వండి, సంస్థలను ఎంపిక చేయడంలో కానివ్వండి, వారికి బెనిఫిట్స్ కల్పించడంలో కానివ్వండి, ఇలా అనేక రకాలుగా వెంకట్రెడ్డి వారికి మేలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. దీనితో పాటు ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం, ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు అందులో సగమే కడతారు, సగం కట్టరు. ఎందుకు కట్టలేదు అంటే మేము ప్రభుత్వానికి ఇతర పనులకు ఇసుక ఇచ్చాం, ఆ ఇసుకు ఆ రేటుకు సరిపోయింది అని చెప్పి ఇదొక మాయ. ఇలాగ ఒక 800 కోట్ల రూపాయలు ఆ సైడ్కి దోచేశాడు. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఆరోపణలు అయితే వెంకటరెడ్డి మీద రావడం జరిగింది. వాస్తవానికి వెంకటరెడ్డి దొరికితే జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా బయటపడుతుంది అని ఇప్పటి వరకు వెంకటరెడ్డిని కాపాడుతూ వచ్చారు. బట్ పక్కాగా గత నెలన్నర నుంచి వెంకటరెడ్డి మీద అయితే పోలీసులు పక్కాగా నిఘా పెట్టుంచారు. అనుకోకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్లో వెంకటరెడ్డి ఉన్నటువంటి ఆనవాళ్లు దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పక్కా నిఘాతో 9:30 గంటల సమయంలో అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం విజయవాడకైతే తీసుకురాబోతున్నారు. తీసుకువచ్చిన వెంటనే విచారించే అవకాశం ఉంది. అలాగే అవసరమైతే రిమాండ్కి తరలించే అవకాశం కూడా ఉంది. అవసరమైతే రిమాండ్కి ఇచ్చి అప్పుడు పోలీసులు విచారణకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తప్పుకుంటే మళ్ళీ దొరకకపోవచ్చు. ఎందుకంటే గత నెల 11న కేసు నమోదు చేస్తే నెలన్నర వరకు కూడా వెంకటరెడ్డి దొరకలే. కాబట్టి ఇప్పుడు గాన విచారించి వదిలేస్తే ఈసారి దేశం దాటి వారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మొత్తంగా వెంకటరెడ్డిని అయితే పట్టుకోవడానికి పోలీసులు అయితే శ్రమించారు. ఇప్పుడు వైసీపీ నేతలో వణుకు మొదలైంది. అటు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వెంకటరెడ్డి గాన నోరు విప్పితే దీని వెనక, ఈ స్కాము వెనక ఎవరున్నారు, ఈ స్కాము చేసినటువంటి సొమ్ము మొత్తం ఎవరికి తరలించారు, దీంట్లో ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనే విషయాలు వెంకటరెడ్డికే తెలుసు. వెంకటరెడ్డి నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ ఇసుక స్కామ్ చుట్టుకోబోతుంది. మీకు తెలుసు, గతంలో చంద్రబాబు గారి మీద వెంకటరెడ్డి కూడా ఒక కేసు పెట్టాడు. ఏమని? నాడు టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది అని చంద్రబాబు గారి మీద ఒక సిఐడి కేసు కూడా పెడితే అది కోర్టులో చంద్రబాబు గారు స్టే తెచ్చుకున్నారు. కర్మ ఎలా కాలిపోయిందంటే ఈరోజు అదే స్కామ్లో వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అంట ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం స్కామ్ అంట. ఆ ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందంట. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఇసుకను అమ్ముకున్నారు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అంటే పేదవాడు పొట్టగొట్టి వీళ్ళ జేబులు నింపుకున్నారు. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? సో దీన్ని చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి వాసుదేవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అలాగే గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి, వీరిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే స్కాముల్లో సూత్రధారులు వీరిని పట్టుకుంటే కానీ తీగ లాగితే డొంక కదులుద్ది అంటారు కదా, తీగ వీళ్ళు లాగితే డొంక తాడేపల్లి ప్యాలెస్లో కదులుద్ది. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఎప్పుడైతే వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడనే వార్త వచ్చిందో వైసీపీ శ్రేణుల్లో ఉలిక్కిపాటు మొదలయ్యింది. ఎవరైతే ఈ ఇసుక స్కామ్లో ఇరుక్కుని ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనంటే కాదు, ఇంకా వెనక చాలామంది ఉంటారు. సో వాళ్ళందరిలో కూడా భయం మొదలైంది. విచారణలో ఏం చెప్తాడో, ఎప్పుడు పోలీసులు ఎవరి మీద కేసులు నమోదు చేస్తారో, ఎవరిని అదుపులోకి తీసుకుంటారో అని 1 కాదు 2 కాదు అనేక మంది ఇప్పుడు వెంకటరెడ్డి దొరకడంతో భయాందోళనలో ఉన్నారు. వెంకటరెడ్డి దొరికాడు అని తెలిసిన వెంటనే కొంతమంది ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నారు ఏపీ పోలీసులు. ఎప్పుడైతే వెంకటరెడ్డి దొరికాడో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏపీలో ఉండటం లేదు అంటే ఇది కూడా ఒక బాధన. ఏమని? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని సడన్గా వెళ్ళి అరెస్ట్ చేస్తారో కూడా తెలియదు. అదే కర్ణాటకలో ఉంటే గొప్పుకుని పోలీసులు లోనికి ఎంటర్ అవ్వనివ్వరు.
కాబట్టి దొరకకుండా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం పారిపోయి ఉంటున్నాడనే ఒక వాదన కూడా ఉంది. సరే, ఏది ఏమైనా మొత్తానికి ఈ వెంకటరెడ్డి వ్యవహారం ఒకసారి చూద్దాం. ఒక వార్త అయితే వచ్చింది, చూద్దాం. గనుడి అరెస్టు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారీ. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు, ఎట్టకేలకు అరెస్టు. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్లుగా దర్యాప్తులో గుర్తింపు. సో ఇసుక దోపిడీకి సర్వం తానై వ్యవహరించిన ఆ పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అయితే ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. కూటమి ఏర్పడిన కొన్ని రోజులకే పరారైన ఆయన 3 నెలల నుంచి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, అలాగే ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాల మీద కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే దొరకలేదు. అదే సమయంలో ప్రాథమిక విచారణ చేసినటువంటి ఏసీబీ ఈయనే సూత్రధారుడు, ఈయనే పాత్రధారుడు అని చెప్పి ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత విశ్వాసఘాతకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అయితే అభియోగాలు మోపింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు ఆయన్ను హైదరాబాద్లో ఉన్నట్టుగా అయితే గుర్తించి అరెస్టు చేశాయి. మొత్తంగా 2,566 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది సిఐడి ప్రాథమికంగా నిర్ధారించుకున్నటువంటి మొత్తం. ఇది ప్రాథమిక మాత్రమే, అంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గర్ అంటారు చూసారా, అలాంటిదే. కాకపోతే దీనికి కూడా సమాధానం చెప్పాలి. దీనితో పాటు మరొక 800 కోట్లు ఏదైతే జేపీ వెంచర్స్కి ఇచ్చారో, అప్పుడు నాడు నేడుకి ఇచ్చాము, జగనన్న కాలనీలకి ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని సగం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఎంత ఎగ్గొట్టారంటే 800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. సో దాంట్లో కూడా వెంకటరెడ్డి పాత్ర ఉంది. ఎందుకనంటే ఈయన డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది ఈయన సంతకం పెడితేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి దానిలో కూడా ఈయన పేరైతే దొరకడం జరిగింది. మొత్తంగా ఎప్పుడైతే వెంకటరెడ్డి దొరికాడో దీంతో ఈ ఇసుక అక్రమాలకు సంబంధించి కేసు కొలుక్కొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చాలా పక్కాగా ప్లాన్ చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది. అంటే ఏదో ఆవేశపడిపోయి అవినీతి చేశారనేది సత్యమే, కానీ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఏంటి ఉపయోగం? అందుకనే కూటమి ప్రభుత్వం చాలా ఓర్పుతో, నేర్పుతో పక్కాగా ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు అన్నిటినీ సబ్మిట్ చేయగలదు అనుకున్న సమయంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటుంది. అంతేగాని కంగారు పడిపోయి ముందు అరెస్ట్ చేసేసి కోర్టుకు వెళ్ళిపోయి ఆధారాలు లేవని చెప్పి వాళ్ళని వదిలేసి అలా తొందరపాట్ల ఒకసారి ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసాము అంటే ఖచ్చితంగా అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఒక్కొక్కరిని సగ్గా నీట్గా వేటాడుతున్నారు కంగారు పట్ల. జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో పిచ్చుకొక్కలాడావిడి చేసినట్టుగా ఏ టీడీపీ నేత మీద పడితే ఆ టీడీపీ నేత మీద దాడి చేయించడమో లేదా వాళ్ళని వేధించడమో రకరకాలుగా చేసేవాడు. కానీ కూటమి ప్రభుత్వం వేధింపుల జోలికి వెళ్ళట్లా. పక్కాగా ఒక కేసును తీసుకుంటున్నారు, అందులో మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నారు, వాళ్ళ సమాచారం మొత్తం సేకరిస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం అయితే వెళ్తుంది. నారా లోకేష్ గతంలో కూడా చెప్పారు, రెడ్ బుక్లో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, అలాగని మేమేమి చంపేయం, నరికేయం. చట్ట ప్రకారం వాళ్ళని కోర్టు ముందు దోషులుగా నిలబెడతాం, వాళ్ళు చేసినటువంటి తప్పులు మొత్తాన్ని కూడా బాహ్య ప్రపంచానికి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ ఆ రోజే చెప్పాడు. చెప్పినట్టుగానే ఈరోజు గనుల శాఖ ఎండి ఏదైతే దొరికాడో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకు మింగుడు పడని అంశం. ఇప్పుడు తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్లో డొంక కదిలే అవకాశం ఉంది. దాంతో వెంకటరెడ్డిని ఎలాగైనా వీలైనంత త్వరగా పోలీసుల చెర నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే లీగల్గా కూడా కొంతమంది ప్రముఖ న్యాయవాదులను అయితే నియమించడానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. వెంకటరెడ్డి తరపున జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యత మొత్తం కూడా తీసుకుని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వెంకటరెడ్డిని అదుపులోకి అయితే తీసుకున్నారు. మరి కోర్టుకి రిమాండ్కి ఇస్తుందా లేదా నోటీసులు ఇచ్చి వదిలేసే ప్రయత్నం చేస్తారా లేదా 1-2 రోజులు అదుపులో పెట్టుకుని విచారణ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పుడు వెంకటరెడ్డి వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఒక పక్క తిరుమల లడ్డు వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బలా మారింది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది అనేది మాత్రం వాస్తవం.